కన్యా రాశి వారికి నవంబర్ 12, 13, 14, 15 తేదీల్లో ఎస్ అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. కన్యా రాశి వారికి ఈ వీడియో 100కు 1000% ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఈ వీడియో వినటం వలన మీ జీవితానికి సంబంధించినటువంటి చాలా విలువైనటువంటి సమాచారం అనేది అందుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా కూడా చక్కగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమంది కన్యా రాశి వారికి చేరటం కోసం. కన్యా రాశి వారిని మనం చూసినట్లయితే వీరి రాశికి అధిపతి బుధుడు అనమాట. కన్యా రాశి వారు చాలా చక్కగా ఉంటారండి. చాలా అందమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు. పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, తెలుపు రంగులో చక్కగా సన్నగా నాజూకుగా ఆడవారిని చూసుకుంటే పొడవైనటువంటి జుట్టుతోటి చాలా చక్కగా ఉంటారనమాట. అలాగే పురుషులు కూడా మంచి హ్యాండ్సమ్గా, మంచి హెయిర్ స్టైల్ తోటి, మంచి పర్సనాలిటీ తోటి చాలా చక్కగా ఉంటారు. వీరి యొక్క రూపం అనేది ఎదుటి వారిని చాలా వరకు కూడా ఆకర్షించేలాగా ఉంటుందన్నమాట. వీరేంటంటే వీరి లైఫ్లో చూసుకున్నట్లయితే చిన్న వయసు నుంచి కూడా ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. వారికి అంటే ఏదైనా సరే అందనట్లుగా ఉంటుందన్నమాట. అందినట్లే ఉంటుంది. మళ్ళీ అంతలోనే అవకాశాలు అనేవి జారిపోతూ ఉంటాయి. చిన్న వయసు నుంచి ఎన్నో కలలు కన్నారు. వారి లైఫ్ ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పేసి ఎన్నో కళ్ళు కన్నారు. కానీ ఏది కూడా అనుకున్నట్లుగా అయితే జరగలేదన్నమాట. ఎక్కువగా అంత సమస్యలే ప్రాబ్లమ్స్తోనే చాలా ఇబ్బంది పడ్డారు. అలా చాలా వరకు కూడా ఇక ఏంటంటే చివరికి రాజీ పడటం. ఎప్పుడైనా సరే చాలామంది జీవితాలు అలాగే ఉంటాయండి. మన ఊహకి ఏ మాత్రం కూడా సంబంధం లేని బ్రతుకులు బ్రతకాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే అసలు కలలు కంటం కూడా తెలియదు. అంటే తెలియని వయసుల్లోనే మొత్తం కూడా వారి జీవితం వేరే రకంగా డిజైన్ చేసేసి ఉంటుంది. తర్వాత చివరికి ఏదనుకున్నా ఏది చేసినా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళలేమన్నమాట. అలాగా జీవితాలు ఏంటంటే చాలా వరకు కూడా అలా తల్లకిందులు అయిపోతూ ఉంటాయి. అవి కర్మలు అనుకోవాలో, లేకపోతే భగవంతుడు రాసిన రాతలు అనుకోవాలో, లేకపోతే ఇళ్లల్లో పెద్దవాళ్ళ యొక్క మూర్ఖత్వం అనుకోవాలో, ఏదనుకోవాలో తెలియదు. కానీ చివరికి ఏంటంటే నచ్చిన జీవితాలు ఎవరికో కొంతమందికి, కానీ నచ్చని జీవితాలనే అందరం కూడా బ్రతుకుతూ అలా ఫేస్ చేస్తూ అలా రాజీ పడుతూ ఆ బాధల్లోనే సంతోషాలను వెతుక్కుంటా, ఆ లైఫ్లోనే ఏదో వెతుక్కుంటా అలా బ్రతకాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది అనమాట. అలాగే కొంతమందికి కన్యా రాశి వారికి కూడా ఇలాగే జరుగుతూ ఉంటుంది. వీళ్ళు అంటే మనుషుల్ని నమ్మి మన తన అని చెప్పేసి ఎంతమందికో హెల్ప్ చేశారు. వీళ్ళ ద్వారా సహాయాలు పొందిన వాళ్ళు ఉన్నారు. అవసరానికి ఉపయోగించుకొని మళ్ళీ పక్కకు నెట్టేస్తూ ఉంటారు. వీళ్ళకి ఏదన్నా అవసరం అంటే వీళ్ళకంటూ ఎవ్వరూ కూడా సహాయం చేయరు అనమాట. వీళ్ళని అవసరాలకు వాడుకుంటూ ఉంటారు. అలాగా చాలా వరకు కూడా జనం ఏంటంటే ఈ కన్యా రాశి వారిని ఉపయోగించుకుంటూ ఉంటారనమాట. అవసరమైనంతసేపు మీ అంతటోళ్ళు లేరంటము, అవసరం తీరిపోగానే నువ్వు చేస్తే మేము అవ్వలేదు, మా కష్టంతో మా ఎదుగుదలతోటి మేము అయ్యాము అని చెప్పేసేసి చాలా వరకు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టే మాటలతో చాలా ఇచ్చేస్తూ ఉంటారనమాట. అలాంటప్పుడు ఈ కన్యా రాశి వారికి ఏంటంటే కొంచెం క్షమించే మనస్తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది. దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. సరే ఏదన్నా కానివ్వండి, మన వల్ల పక్కన వాళ్ళు అంటే చెడిపోకుండా ఉంటే చాలు, కానీ ఎవరైనా బాగుండాల్సిందే, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అని చెప్పేసేసి చాలా వరకు కూడా దైవాన్ని ఎక్కువగా నమ్మేటటువంటి వ్యక్తులు. కాబట్టే ఈ రోజుకి ఈ మాత్రమైనా ఉన్నారు కన్యా రాశి వారు అని చెప్పేసి అంటే దైవం వీరికి ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు. ఏ మనిషి వీరికి తోడుగా ఉన్నా లేకపోయినా సరే దైవం మాత్రం ఎప్పుడు తోడుగా ఉంటారనమాట. అలా చాలా వరకు కూడా అందరికీ మంచి చేసే వ్యక్తులే, కానీ ఎవ్వరి ఇబ్బందిని కల్లో కూడా కోరుకోరు. అయితే వీరి జీవితంలోకి మాత్రం ఎస్ అనేటటువంటి ఒక వ్యక్తి ప్రవేశిస్తారు. అది ఆడవారికి అవ్వచ్చు, మగవారికి అవ్వచ్చు అండి. ఎవరికైనా కానివ్వండి, ఎస్ అనేటటువంటి పేరుతో ఒక అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో ఆ వ్యక్తి ప్రవేశించిన దగ్గర నుంచి మాత్రం వీరి జీవితంలో మనశ్శాంతి అనేది ఇంకా కోల్పోతారు. ఇప్పటికే మనశ్శాంతి లేదు, కానీ వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వీళ్ళేంటంటే పిచ్చి వాళ్ళకులాగా చాలా సంతోషపడ్డారు. వీళ్ళు వచ్చిన కాడి నుంచి ఇక మేము హ్యాపీగా ఉంటాము, మేము సంతోషంగా ఉంటాము, మా బాధలన్నీ పోయినాయి, అది ఇది అని చెప్పేసేసి చాలా సంబరపడ్డారు. కానీ వ్యతిరేకంగా ఉన్న మనశ్శాంతి కూడా పోయిందనమాట. ఏంటి అంటే వాళ్ళ యొక్క అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్లో అంతా బాగానే ఉంటుంది. అంటే వీళ్ళెన్నాళ్ళ నుంచి మనకెందుకు పరిచయం అవ్వలేదు అన్నట్లుగా అలా ఉంటారనమాట. కానీ నిదానంగా వాళ్ళ యొక్క అసలు మైండ్ సెట్ అనేది అర్థమైంది.
వాళ్ళేంటంటే ఈ కన్యా రాశి వారిని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవాలి, మనం చెప్పినట్లుగానే వినమనాలి. ఏమన్నంటే మీకు మా మీద ప్రేమ లేదా అని చెప్పేసేసి అడగటము, వీళ్ళు మళ్ళీ తిరిగి అంతే ప్రేమను చూపిస్తుంటే మళ్ళీ వీరిని అలుసుగా చూడటము, చులకనగా చూడటము, ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడైనా సరే ప్రేమ అనేది ఇటు పక్కన ఈ పర్సన్కి ఎంత ఉంటుందో ఇటువైపు కూడా ఇద్దరు మనుషులు ఎలాగైతే సమానంగా మన అని చెప్పేసేసి ఇద్దరు ఫస్ట్లో అంటే మొదట్లో ఇద్దరికి సమానంగా కలిగినప్పుడే కదా ప్రేమ అనేది ఇష్టపడేది, ఇద్దరు మాట్లాడుకునే అవకాశాలు అనేవి వచ్చేది. కానీ ఇద్దరు కలిసిన తర్వాత నుంచి మాత్రం డిఫరెన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. అంటే నేనే పలకరించాలా, నేనే మాట్లాడాలా, నేనే ప్రేమను చూపించాలా, తన కింద నేనేమన్నా లొంగిపోతున్నానేమో, ఏదన్నా కోపం వస్తే నేనే బ్రతిమిలాడాలా, తనే నా కాళ్ళ దగ్గరికి రావాలని చెప్పేసేసి ఇలాంటి కొన్ని వాటితో ఏంటంటే ఈ కన్యా రాశి వారిని చాలా అవమానిస్తూ ఉంటారనమాట. పాపం వీళ్ళకి దగ్గర పొరపాటు అనేది ఏమి ఉండదండి. వీరికి తెలిసిందల్లా నిజమైనటువంటి ప్రేమ. ఎవరినైనా సరే నిజంగా ఇష్టపడుతూ ఉంటారు. వీరు మనసులో ఇష్టపడితే మాత్రం మనసులో వారికి గుడే కట్టుకుంటారనమాట. అంత సిన్సియర్గా ఈ కన్యారాశి వారి యొక్క ప్రేమ అనేది ఉంటుంది. వీరు ఒక మనిషిని ప్రేమిస్తే ఆ మనిషినే ఎప్పటికీ ప్రేమిస్తారు. మళ్ళీ వీళ్ళు కాకపోతే వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు అని చెప్పేసేసి ఇంత ప్రాక్టికల్గా వీళ్ళు ఆలోచించరు. కాబట్టి వీరికి ఈ సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళే లోకంగా బ్రతుకుతూ ఉంటారు, చాలా ప్రేమిస్తూ ఉంటారు, వారి ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటారు, వారికి చేయాల్సిన మర్యాదలన్నీ చేస్తూ ఉంటారు, వారికి సహాయపడుతూ ఉంటారు. ఇన్ని చేసినా సరే అవతల వాళ్ళకు మాత్రం వీరి మీద ఒక చులకన అభిప్రాయం అనేది ఏర్పడి వీరిని చాలా వరకు కూడా రకరకాలుగా మాటలతో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలా మానసికంగా ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. ఇక ఏ మనిషికైనా సరే ఎందాక పడతాము, ఇప్పుడు కావాలి అని అనుకున్నప్పుడు ఎవరమైనా సరే కొన్నాళ్ళు ఓపిక పడతాం. సరే పానీలే అంటే అన్నారులే మరి మనకు ఆ మనిషి అంటే ఇష్టం కాబట్టి అంటే అన్నారులే అని చెప్పేసేసి విని విననట్లుగా, తెలిసి తెలియనట్లుగా, అర్థం కానట్లుగా, చెవులుండి చెవిటి వాళ్ళకులాగా అట్లా కొన్నిసార్లు ఏంటంటే భరిస్తూ ఉంటాము ఒక మనిషి మనకు కావాలి అని అనుకున్నప్పుడు. కానీ అది పూర్తిగా అవతల వాళ్ళు తెగేదాకా లాగేస్తూ ఉంటుంటే ఆ ఓర్పుకైనా ఒక హద్దు అనేది ఉండాలి కదా. అలాగా అవతల వాళ్ళు ఏంటంటే ఇక మరీ వీరిని చాలా వరకు కూడా ఇది చేయటము, అవమానించటము, వాళ్ళే వీళ్ళ లైఫ్లో నుంచి వెళ్ళిపోయే సందర్భాలు. అంటే వీళ్ళెటు వదిలిపెట్టేటట్లు లేరు, మేమే పక్కకు వెళ్ళిపోదామని చెప్పేసేసి వాళ్ళే వదిలేసి వెళ్ళి వీళ్ళని అవమానించిన సందర్భాలు, బాధ పెట్టిన సందర్భాలు, లేకపోతే చివరికి వీళ్ళంతటి వీళ్ళే వద్దనుకునేటట్టుగా క్రియేట్ చేయటము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. దానివల్ల ఈ కన్యారాశి వారికి మనసుకు గట్టిగా దెబ్బ అనేది తగిలింది ఆ ఎస్ అనేటటువంటి వ్యక్తి వల్ల. అది కోలుకోవటానికి కూడా వీరికి చాలా సమయం పడుతుంది. వారి వల్ల వీళ్ళు బిజీ అయిపోవటము, లేనిపోని పనులు క్రియేట్ చేసుకోవటము, ఇట్లా చాలా వరకు కూడా మర్చిపోవాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బతిమలాడారు, కాళ్ళు పట్టుకున్నారు, ఎన్ని చేసినా కూడా వాళ్ళలో ఎటువంటి మార్పు అనేది లేదు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు వదిలించుకోవాలనుకుంటున్నారు. ఆ విషయం మీకు అర్థం కాక మాలో ఏమన్నా పొరపాటు ఉందేమో అని చెప్పేసేసి అంతసేపటికి మిమ్మల్ని మీరే టెస్ట్ చేసుకున్నారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మీలో పొరపాటు అనేది ఏమీ లేదు. పొరపాటు ఉందల్లా అవతల వ్యక్తిలోనే. వాళ్ళకి మీరు అవసరం లేదు, వాళ్ళు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు తప్పుకోవాలనుకుంటున్నారు. అలాంటి వాళ్ళని వెళ్ళిపోనివ్వండి. అలాంటి వాళ్ళ గురించి వెళ్ళారని చెప్పేసేసి బాధపడద్దు. దేవుడు కొంతమందిని తీసేస్తాడు, ఎందుకంటే వాళ్ళు పోతేనే లైఫ్ అనేది బాగుంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళతో ఉండి బాధపడే కన్నా ఆల్రెడీ వాళ్ళతో పడాల్సిందంతా అయిపోయింది, ఇంకా పడే ఓపిక ఉండదని చెప్పేసి చివరికి వాళ్ళంతటి వాళ్ళైనా తప్పుకోవచ్చు, లేకపోతే మనం పక్కకు వచ్చేటట్లుగా వాళ్ళన్నా చేయొచ్చు అనమాట. ఏది ఏమైనా కానివ్వండి, అలాంటి వాళ్ళు వెళ్ళిపోతేనే మంచిది. వాళ్ళ గురించి మీరు అసలు బాధపడద్దు, మీరు ఆలోచించవద్దు. వాళ్ళని మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వాళ్ళు వస్తామని అన్నా కూడా మీరు ఆహ్వానించొద్దు. ఎందుకంటే వాళ్ళు వచ్చినా కూడా మీకు సుఖం అనేది ఉండదు. అలాంటి స్వార్థపరులు, అలాంటి అవకాశవాదులు, అలాంటి దుర్మార్గులు, ప్రేమ అంటే టైం పాస్ చేసేవాళ్ళు, ఒక మనిషిని అవసరానికి ఉపయోగించుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళతో ఎప్పుడూ కూడా వద్దు. అలాంటి వాళ్ళలో మార్పులు అనేవి రావు. కాబట్టి ఈ కన్యారాశి వారు అలాంటి వారి గురించి ఆలోచించి
మీ సమయాన్ని ఎక్కడా కూడా వృధా చేసుకోవద్దు. మీరుగానే ఉండండి. మిమ్మల్ని ప్రేమించే మనిషి, మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తి ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారు. అప్పుడు మీరు ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా ఉంటారనమాట. ఆలోచనలు వస్తూ ఉంటే గుర్తొస్తూ ఉంటారు, కానీ పట్టించుకోవద్దు. అంతా కూడా మీకు మంచే జరుగుతుంది. ఇలా ఎస్ అనే వ్యక్తి ఇంకా కొంతమంది ఎవరైనా మీకు ఇలాంటి సమస్యలు క్రియేట్ చేస్తున్నారు, ఎట్లా ఈ రూపంలో అంటే ఒక ఎస్ అనే వ్యక్తే కాదు, ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, చేస్తున్నారు అని అనుకుంటే మొహమాటం లేకుండా పక్కకు పడేసేసేయండి. వాళ్ళతో మీకు వద్దు, వాళ్ళని దూరం పెట్టేసేసేయండి. ఇది మీరు తెలుసుకోండి. ఇలా మీకైతే ఈ 4 రోజుల్లో జరిగే విషయాలు అయితే ఇవ్వండి. మీకు వ్యాపార పరంగా మీరు చేసే పనుల్లో మంచి కలుసుబాటు అనేది ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కూడా మంచిగా చదువుతారు. మీరు అనుకున్నటువంటి భవిష్యత్తుకు మీరు చక్కగా దగ్గరగా వెళ్ళగలుగుతారు. మంచిగా సంపాదించుకునే అవకాశాలు అనేవి ఉంటాయి. మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు బాగుంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త తప్పనిసరి. డబ్బు ఎవరికైనా ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించి ముందు వెనక చూసుకొని ఖర్చు పెట్టండి. లేకపోతే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. జనాన్ని ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. జాగ్రత్తగా ఉండండి. మీరు కూడా గబక్కని ఎవరిని ఒక మాట అనొద్దు. అన్న కాడి నుంచి మళ్ళీ ఏదో ఒకటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. అదండి మీకైతే జరిగే విషయాలు ఎస్ అనే వ్యక్తితో. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి కన్యారాశి వారికి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి మోటివేషన్ వీడియోలు చాలా వరకు కూడా మీకు చాలా యూజ్ అవుతాయి. చాలా తక్కువగా కూడా ఉంటాయి. కాబట్టి మీ లైక్ అనేది చాలా యూజ్ అవుతుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.